మాటలు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా మమ్మల్ని గుర్తించమని కోరుతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ మాటలు వింటా ఉంటే నిజంగా ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా సిగ్గుతో తల ఉంచుకునే పరిస్థితులు వాళ్ళకి కనిపిస్తా ఉన్నాయి. నేను సూటిగా అడుగుతా ఉన్నా, మా ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడినటువంటి సందర్భాల్లో కూడా ఇవాళ శాసన మండలిలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాం. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి అక్రమాలపైన ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపే ప్రక్రియకి సంబంధించి కూడా ఏ విధంగా పనిచేస్తుందో గడిచిన 2 రోజులుగా మనం అందరం కూడా చూస్తానే ఉన్నాం. అదే విధమైనటువంటి రీతిలో అసెంబ్లీలో కూడా ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపాలా, ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఆలోచనతోనే ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా మమ్మల్ని గుర్తించమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతున్నటువంటి అంశాన్ని ప్రత్యేకంగా నేను ఇవాళ ప్రజానికాన్ని కూడా గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారు? ప్రతిపక్ష హోదా కావాలట, ప్రజల మద్దతు లేదట. నేను సూటిగా అడుగుతా ఉన్నా, సీట్ల సంఖ్యాపరంగా 11 సీట్లు మాకు వచ్చున్నాయేమో, కానీ ఈ రాష్ట్రంలో 40% ప్రజానికం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడినటువంటి వైనాన్ని కూడా ఈ సందర్భంగా గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీరు అంటా ఉన్నారు ఏదో హోదాకు సంబంధించినటువంటి అంశాన్ని, అధికారాన్ని మేమేదో అనుభవించడానికి అడుగుతున్నట్లుగా ప్రజల్లో ఒక భావాన్ని తీసుకురావడం కోసం మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలను కూడా నేను ఖండిస్తా ఉన్నా. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించమని అడుగుతున్నామంటే, ఎందుకంటే అసెంబ్లీలో చూసుకుంటే అధికార పక్షం, ప్రతిపక్షం మాత్రమే ఉంది. అధికార పక్షంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీలు ముగ్గురు కూడా ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నారు. ఇక 4వ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిలదీయడానికి సంబంధించి, ప్రభుత్వం తప్పులు చేస్తుంటే ఎత్తి చూపడానికి సంబంధించి, ప్రజా సమస్యల్ని ప్రతిబింబించడానికి సంబంధించి ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించమని చెప్పి మేము కోరుతా ఉంటే దానికి వక్ర భాష్యాలు మాట్లాడుతూ ఉన్నారు. మాకు అధికారమే కొత్త కాదు. మా నాయకుడు ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి పరిస్థితులున్నాయి. అంతకుముందు కూడా ప్రధానమైనటువంటి ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసినటువంటి పరిస్థితులున్నాయి. మేమే అధికారం కోసం ఆరాటపట్ల మీరిచ్చే జీతబత్యాలో లేకపోతే మీరిచ్చే కారులో హోదాను అట్టి కోరుకోవటంలా. ఇవాళ మేము ఆశించేది, ఆలోచన చేసేది ఒక బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ పార్టీగా, 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసినటువంటి రాజకీయ పార్టీగా, ఈ రాష్ట్రంలో ప్రజలకు ఉన్నటువంటి సమస్యల్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలా, ప్రభుత్వం చేసే తప్పుల్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లాలా ఆలోచనతో ఆ విధమైనటువంటి రీతిలోనే ఇవాళ ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా గుర్తించమని చెప్పి కోరుతా ఉన్నాం. హోదా గురించి మేము ఆరాటపడతలా, ప్రతిపక్షంగా మాత్రమే గుర్తించాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షంగా గుర్తిస్తే నిన్న చూశారు అసెంబ్లీలో 17 మంది వైస్ ఛాన్సలర్ని బలవంతంగా రాజీనామా చేస్తే ఆ రాజీనామాకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి పరిస్థితులున్నాయి. 4 లక్షల మంది ఉద్యోగాలు ఇచ్చామని చెప్తే ఎక్కడిచ్చారని అడగడానికి మాకు అవకాశం ఉన్నటువంటి పరిస్థితులు. అంటే సమయం ఉంటే, మాకు సమయం ఇస్తే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి నేతలు చెబుతున్నటువంటి అబద్దాలని ఎత్తి చూపడానికి అవకాశం ఉంటుంది. దానికోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించమని కోరుతున్నారే తప్ప ఏదో హోదాకు సంబంధించి కాదన్న అంశాన్ని కూడా రాష్ట్ర ప్రజానికం గమనించాలని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పదే చెబుతా ఉంటారు 10% సీట్లు రావాలి, 10% సీట్లు రావాలి. ఏం చెబుతోంది చట్టం? 1977 1977 పార్లమెంట్ యాక్ట్ చెబుతా ఉంది. సంఖ్యతో సంబంధం లేదు. ఆయా సభల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలను దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే ఒక పక్క అధికార పక్షం ఉంటే మరో పక్క ప్రతిపక్షం ఉంటుంది. చట్టం చాలా స్పష్టంగా చెబుతా ఉంది.
మేమేదో ఈ చట్టాన్ని అడ్డం పెట్టుకుని కూడా అడగట్లా. మాకు కావలసింది, మేము చేయవలసింది ఒక్కటే, ప్రజల గొంతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండాలా. ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రజల గొంతుకుని నొక్కడానికి, తొక్కడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకే ప్రజల గొంతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండాలా. అందుకోసమే అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా మేము కోరుతా ఉన్నాం. నిన్న చూశారు, మండలిలో మేము అడుగుతున్నాం, మా సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకు కనీసం సమాధానాలు చెప్పలేక నీళ్లు నమిలినటువంటి పరిస్థితి. సాక్షాత్ ముఖ్యమంత్రి గారి కుమారుడు సైతం కూడా. అందుకే ఎందుకంటే ప్రతిదీ కూడా రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచనతో, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ దానికి సంబంధించినటువంటి పార్టీలు ఆలోచన చేస్తూ ఉంటాయి. కానీ మేము రాజకీయ లబ్ధి కోసం ఆలోచన చేయట్లా. ప్రధానంగా ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేయాలా, వాళ్ల తరపున పోరాటం చేయాలనే భావంతోనే మేము ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించమని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదే రీతిలో ప్రజల్ని కూడా గమనించమని చెప్పి ఈ వాదన, ఎందుకంటే ఈ వాదనకు కూడా పర్యావపదాలు వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి రీతిలో వాళ్ళకి దీన్ని మార్చి ఏదో అధికారమనో లేకపోతే మరోదనో ప్రజల్ని మభ్యపెట్టడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు కూడా ప్రజలే తిప్పికొట్టాలని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రజానికాన్ని కూడా కోరుతా ఉన్నాను. చట్టంలో ఎక్కడా కూడా ప్రతిపక్షానికి 10% సీట్లు రావలేదు. నేను చట్టం గురించే మాట్లాడుతూ ఉన్నా. 1977 పార్లమెంట్ యాక్ట్, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాసినటువంటి రాజ్యాంగం కాదు, ఇది చట్టం కాదు. ఇది ఎప్పుడో 1977లో ఉన్నటువంటి ఈ చట్టంలో చాలా స్పష్టంగా చెప్పారు, ప్రధాన పక్షం, ప్రధాన ప్రతిపక్షం, అధికార పక్షం. మేము వాళ్ళు అడుగుతా ఉన్నాం, వాళ్ళ ఒకవేళ మాకంటే ఎక్కువ సీట్లు వచ్చినాయని చెప్పి వాళ్ళు అంటా ఉన్నారు. ఆ వచ్చిన వాళ్ళు రమ్మనండి, వాళ్లే ప్రధాన ప్రతిపక్షంగా ఉండి ప్రభుత్వాన్ని ప్రశ్నించమని అడుగుతా ఉన్నాం. వాళ్ళ ఈ రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి? 4 పార్టీలు, తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నాయి. మంత్రులుగా వాళ్ళు పనిచేస్తా ఉన్నారు, కలిసి పనిచేస్తా ఉన్నారు. ఇక మిగిలిపోయింది మాదే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే. అందుకే మేము ప్రజల గొంతుగా మాకు ఎక్కువ సమయం కావాలా. సమయం ఉంటే నిన్న మండలిలో ఏ విధంగా మాట్లాడారో మా సభ్యులందరూ కూడా సమయం ఇస్తే ఏ విధంగా మాట్లాడారో రాష్ట్ర ప్రజానీకం చూసినటువంటి పరిస్థితులున్నాయి. అందుకే మేము అలా సమయం కేటాయించడానికి సంబంధించి మాత్రమే ప్రధాన ప్రతిపక్షంగా మేము కోరుకుంటా ఉన్నాం. ప్రభుత్వం భయపడతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు సభకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన మాట్లాడుతూ ఉంటే ప్రభుత్వం ఇబ్బంది పడుతుంది. ప్రభుత్వం నిజాలు చెప్పాల్సినటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. అబద్దాలతో కాలక్షేపం చేసే కబురు పరిస్థితులు ఉండదు. ప్రభుత్వాన్ని నిలదీస్తాడు, ప్రజల గొంతుగా మాట్లాడతాడు. అందుకే వాళ్ళు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపునివ్వకుండా ఏదో ఒక్కరి భాషలు చెప్తూ ఉంటారు. నేను ఇవాళ అధికారం మీకు అప్పు చెప్పారు, మీరు స్వచ్ఛమైన పాలన, నీతివంతమైన పాలన మీరు చేస్తున్నారని చెప్తా ఉన్నారు. అటువంటి పరిస్థితులు ఎందుకు అవకాశం ఇవ్వరు? ప్రధాన ప్రతిపక్షంగా మాట్లాడడానికి సమయం అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో సాధారణ సభ్యులకు